మాటల యుద్ధం కాళేశ్వరంపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ను ఆకాశానికి ఎత్తిన సురేష్ రెడ్డి కేంద్రం సహకరించకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును మేము కట్టామని వెల్లడి. అదంతా జనం సొమ్ము కాదా? కేసీఆర్ దుబాయ్ నుంచి డబ్బులు ఏమైనా తెచ్చారా అని కేంద్ర మంత్రి కౌంటర్. కాళేశ్వరం కుంగిపోయిందని దాంతో ఎలాంటి ఉపయోగం లేదని కిషన్ రెడ్డి చెప్తాడు. అయితే కిషన్ రెడ్డి గారిని మనం అడుగుదాము, కాళేశ్వరం కట్టిందంతా జనం సొమ్మిదే కదా, కేసీఆర్ చేసింది ఏముంది, ఆయన ఏమైనా జేబులోంచి తెచ్చిండా అంటే ఏ ప్రాజెక్టుకైనా ఏ పథకానికైనా ఇక్కడ దేనికైనా కూడా ఏ నాయకుడు వాడి జేబులో నుంచి తేడు కదా సార్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంటారు సింపుల్గా కేసీఆర్ జేబులోంచి తెచ్చి, కేసీఆర్ దుబాయ్ నుంచి తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు అంటే కేసీఆర్ ఎందుకు కడతాడు? కేసీఆర్ జేబులోంచి ఎందుకు కడతాడు? నరేంద్ర మోడీ జేబులోంచి ఎందుకు కడతాడు? రేవంత్ రెడ్డి జేబులోంచి తెచ్చి ఎందుకు కడతారు? ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏ పథకం పెట్టాలన్నా ఎండ్ ఆఫ్ ది డే మా ప్రజల సొమ్మే కదా సార్. 15 ఏళ్ళ నుంచి వీళ్ళు పారిస్తూ ఉన్నారు, దగ్గర 15 ఏళ్ళు 3 టర్మ్స్ మీరే ఉన్నారు. మీరు కేంద్రంలో పెట్టిన ప్రతి పథకం మీ జేబులోంచి తెచ్చిండ్రా? అత్యధిక రాష్ట్రాల్లో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులు మీ అధికార పార్టీ అంతా కూడా వాళ్ళ జేబులోంచి తెస్తున్నారా? తెలంగాణ ప్రజల సొమ్ము ఎట్లయితే పన్నులు కడతా ఉన్నారో మిగతా రాష్ట్రాలలో ప్రజలు కూడా అట్లే పన్నులు కడతారు కదా సార్. ప్రజల సొమ్మే. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు రియలైజ్ కావాలి. ఏ నాయకుడైనా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడింది అనుకో, అబ్బా మా నాయకుడు చూసిన వారా ఎట్లా ఇచ్చి పడేసిండో అని దబ్బున బాగుందిరా, దీనికి ఒక మ్యూజిక్ పెట్టు, వాట్సాప్ స్టాటస్ పెట్టుకుందాం అని అనుకునేటోళ్ళు కొందరు వస్తూనే ఉంటారు, ఎంబటే ఉరికొస్తూనే ఉంటారు. ఓ పార్లమెంట్ సెషన్, ఓ అసెంబ్లీ సెషన్ కొన్ని గంటల పాటు నడుస్తుంది. ఆ గంటలలో మన జీవితం మొత్తం, ఒక 5 ఏళ్ళ జీవితం, ఇంకొక 15 ఏళ్ళ ముందు జీవితం, ఒక 15 ఏళ్ళ వెనకటి జీవితం అంతా కూడా వీళ్ళు నిర్ధారించిందే ఉంటుంది. మొత్తం ఎంటైర్ ఈ పార్లమెంటు సెషన్లో, ఈ అసెంబ్లీ సెషన్స్లో తెలుసా మనకు ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. మనం ఏమైనా అన్న కౌంటర్ ఇవ్వగానే కేటీఆర్ అన్న మాస్ రిప్లేటు, రేవంత్ రెడ్డి వాహ్ కథ స్టాటస్ పెట్టు. రేవంత్ అన్న చూసిన వారే అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ కాలే, ఇచ్చి పడేసిండు అసెంబ్లీలో, పెట్టు స్టాటస్ పెట్టు, ఇదేనా ఇక షేర్ కొట్టు, గ్రూప్లో పెట్టు. మీ బీఆర్ఎస్ నీ మిత్రుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వానికి షేర్ చేసి వాడిని కాసేపు టీజ్ చేయాలి. లేదు నీ మిత్రుడు ఎవడన్నా కాంగ్రెస్లో ఉంటే కేటీఆర్ గట్టిగా మాట్లాడింది షేర్ చేసి మన టీజ్ చేయాలి. ఇదా సంస్కృతి? ఇదా దీనివల్ల ఉపయోగమా? కొన్ని గంటల పాటు నడిచే ఈ సెషన్స్లో, అసెంబ్లీ సెషన్స్లో, పార్లమెంట్ సెషన్స్లో, రాజ్యసభలో వాళ్ళు ప్రవేశపెట్టే చట్టాలలో, ఆ బిల్లులలో మన జీవితాలు, మన బ్రతుకులు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు 30 సెకండ్లు మంచిగా మాట్లాడితే మనం విరివేగిపోతున్నామే, అయినా కూడా మన జీవితం మారతలేదన్న కనీస జ్ఞానం, ఆలోచన ఉన్నదా? అందుకే నేను అడుగుతున్నా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎట్లయితే అంటున్నారో కేసీఆర్ జేబులోంచి పెట్టిండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టని కంటే ఎవరి జేబులోంచి పెట్టాడు? కేసీఆర్ పెట్టాడు, కేటీఆర్ పెట్టాడు, రేవంత్ రెడ్డి పెట్టాడు, బట్టి విక్రమార్క పెట్టాడు, బండి సంజయ్ పెట్టాడు, కిషన్ రెడ్డి పెట్టాడు, నరేంద్ర మోడీ పెట్టాడు, రాహుల్ గాంధీ పెట్టాడు, ఎవడు పెట్టాడు? ఎండ్ ఆఫ్ ది డే పిచ్చోళ్ళంటే జనాలు. జర్నలిజంలోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, మనం వేసుకునే బనీన్ నుంచి, తొడుక్కునే కడ్రాయర్ నుంచి, షర్టు ప్యాంటుకు, కొనుక్కునే సబ్బుకు, నెత్తిలో పెట్టుకునే షాంపుకు, వాడే పెన్నుకు, తినే తిండికి, బువ్వకు, ప్రతి దానికిరా మనం పన్ను కడుతున్నాం. ఈ వ్యవస్థ, ఈ సమాజం మొత్తం నడుస్తుంది మన మీదనే. రాజకీయ నాయకులు రూపాయి ఖర్చు పెట్టకపోగా వాళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటారు. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు మాత్రం ఖర్చు పెడితే అంతకు మించి సంపాదించుకుంటాడు. సంపాదించుకోలేనోడు గుమ్మడి నరసయ్యలాగుంటాడు, గుర్తుపెట్టుకోండి. సంపాదించుకోలేని రాజకీయ నాయకుడు అక్రమాలు, అన్యాయాలు చేసి బ్లాక్ మనీ కూడగట్టుకొని రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్యలా ఉంటాడు. ఇప్పుడున్నారా గుమ్మడి నరసయ్యలు? ఈ 119 మంది ఎమ్మెల్యేలలో ఎవడైనా ఉన్నాడా గుమ్మడి నరసయ్య లెక్క? చెప్పుండ్రి మీరు నాకు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా, ఎవడైనా ఉన్నాడా గుమ్మడి నరసయ్య లెక్క? ఉన్నారా? అంటే మీరు ప్రజలు మనం రియలైజ్ కావాలి. ఉండరు, వాళ్ళట్లా ఉండరు, వాళ్ళతో కాదు. వాళ్ళు మనకు రూపాయి పెట్టరు. ఒక 30 సెకండ్లు వాళ్ళు ఏదో మాట్లాడంగానే మొత్తం మన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా అన్న కోసం బట్టలు దింపుకొని వాట్సాప్ స్టాటస్లు పెట్టే బ్యాచ్ అందరికీ చెప్తా ఉన్నా. మనం రియలైజ్ కావాలి. ఏ రాజకీయ నాయకుడు వాడి జేబులోంచి మనకు డబ్బులు పెట్టాడు. ఒకవేళ వాడు పెడితే ఎలక్షన్ల ముందే పెడతాడు, గెలిచిన తర్వాత దాన్ని మంచిగా ఎలా తీసుకుంటాడు. ఇందులో అసలు డౌట్ లేదు కదా. ఏమన్నా సందేహం ఉందా మీకేమన్నా? ఒక ఎమ్మెల్యే మామూలుగా మనకు డబ్బులు ఖర్చు పెట్టాలంటే
నియోజకవర్గాలలో ఎంత కాదన్నా కూడా ఒక 25 కోట్ల నుంచి వెళ్ళి 40 కోట్ల 50 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉన్నారు. తక్కువ 25 కోట్లు, అది 50 కోట్ల వరకు కూడా పోతూ ఉంటుంది. ఈ ఎంటైర్ 5 ఇయర్స్లో ఆయన ఒక 50 కోట్లు సంపాదించుకోలేడు అనుకుంటారా? మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎమ్మెల్యేలు కొత్తగా గెలవంగానే ₹1 కోటి ఖరీదు చేసే 2 కార్లను ఈజీ కొనేస్తారు. 60 లక్షలు 70 లక్షలు ఖరీదు చేసే కార్లను ఈజీ కొనేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా? ఎలక్షన్లలో డబ్బంతా ఖర్చు అయింది, ప్రజాసేవకు మొత్తం ఖర్చు అయింది. అంటే వీళ్ళు కూడా, అంటే ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాడు మహా అయితే ఒక వ్యక్తి చచ్చిపోతే పోయి ఆడు ఏం చేస్తాడు? ఓ రైస్ బ్యాగ్ వేస్తాడు. అది 1200 1500 ఉంటుంది. దాని కింద దానవీర సూర్యకర్ణుడు, హృదయ విధాత, మన దానకర్ముడు, మన ధర్ముడు, ఇంతకంటే పుణ్యాత్ముడు లేడు, ఇంతకంటే గొప్పోడు లేడు అని ఇంత పెద్దగా శాటభారతం రాస్తాడు. ఆ ఎమ్మెల్యే సావుకాడికి పోయి 5000 ఇస్తాడు. శివమాడ వెనక పండుకుంటుంది, ముంగటినే పైసలు పంచుతాడు. అలా కొడుకు ఏడ్చుకుంటూనే ఉంటాడు. ఏం కాదు పట్ట, నువ్వు ఫోటో దిగా అంటాడు. ఇది ఎమ్మెల్యే తరీక. ఇదా నేనేమంటున్నా, మీరు పంచే 5000 మంచిదే, మీరిచ్చే బియ్యం మంచిదే, కానీ ఈ పబ్లిసిటీ ఏంది? శివాల కాడ కూడా వాళ్ళకు సాయం చేస్తూ ఫోటోలు దిగి వాట్సాప్లలో సోషల్ మీడియాలో షేర్ చేసుకునే కల్చర్ ఎక్కడిది? ఇంత దారుణంగా తయారైండు. అంటే ప్రజలు కూడా గమనించాలి. వాడికి నీకు సాయం చేయడం ఇంపార్టెంట్ కాదు, వాడికి పబ్లిసిటీ ఇంపార్టెంట్. ప్రతి పొలిటీషియన్ నిన్ను ఓట్ బ్యాంకుగానే చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇది రియలైజ్ అవుతావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నువ్వేమనుకుంటావు? అన్న నేను పోగానే ఎమ్మెల్యే కూడా నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడరా, నన్ను మంచిగా 10 మందిలో పేరు పెట్టి పిలుస్తాడరా. ఓటు బ్యాంక్. నువ్వు ఒక్క సెకండ్ పక్క నియోజకవర్గం వాడు అయినావు అనుకో, అక్కడ నీకు ఓటు లేదనుకో, నిన్ను దేక్తాడేమో చూద్దాం మనం అట్లాంటిది ఏమైనా ఉంటుందో చూద్దాం. నీ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి పో. మరి నీకు ఇక్కడ ఓటు ఉంది, నీ ఎమ్మెల్యే నేను 10 మందిలో పేరు పెట్టి పిలవగానే నువ్వు గొప్పగా ఫీల్ అయిపోతావు, పొంగిపోతావు. నువ్వు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి పోతే దేక్తాడేమో చూద్దాం. రాజకీయ నాయకులందరికీ మనం ఓటు బ్యాంకులమే, మనమే రియలైజ్ కావాలి. వీడెవడు కూడా మన అమ్మ మెడలో ఓ తులం బంగారం కొనియాడు, మన చెల్లెకు పెళ్లి చేయడు, వీడెవడు కూడా చేయడు. మన నాయనకు రోగం వచ్చి పడిపోతే ఎవడు డబ్బులు సాయం చేయడు. ఇన్ కేస్ ఎవరైనా ఇవన్నిట్లలో ఏదో ఒకటి చేసిండు అనుకో, వాడు ఖచ్చితంగా ఫోటో దిగి ఒక వాట్సాప్ స్టాటస్ పెట్టుకుంటాడు. వాడికి ప్రతిదీ కూడా పబ్లిసిటీయే, వాడికి ప్రతిదీ కూడా ఓటు బ్యాంకే. గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మన కాళ్ళ మీద మనమే నిలబడాలని, మనమే కష్టపడాలి.